సరే ఈ స్టార్టప్ సంబంధించిన ఒక న్యూస్ అయితే వచ్చిందని చెప్పారు. అది కూడా ఉంది. అది కూడా ఏంటిది అంటే ఏదైతే ఇప్పుడు కొత్తగా మనము 187 స్టార్ట్అప్ కంపెనీస్ అంకురాలు అంటారు తెలుగులో, వాటన్నిటికీ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది. 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వటం అనమాట. అంటే ఎవరైతే మన వాళ్ళు ఉంటారో షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు, వాటిని ఎస్ఎంఈలు అంటారు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు, అవే స్టార్టప్ కంపెనీలు అంటారు. ఈ స్టార్టప్ కంపెనీలు ఏదైతే ఉందో అవి 187 కంపెనీలకి ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వటం జరిగింది. అది నిన్న నిర్ణయం తీసుకున్నది, మనకి ఈ రోజు న్యూస్ రావడం జరిగింది. ఇది 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్. ఆల్రెడీ ఇప్పటికీ 3700 కంపెనీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 187 వాటికి ఇవ్వటం జరిగింది. అంటే ఏంటిది, ఏదైతే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో ఈ 187 కొత్త ఎవరైతే, అంటే మనం ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఉండనుకోండి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్టార్ట్అప్ కంపెనీలు అంటాం, అవి ఎవరైనా పెట్టుకుంటారు అనుకోండి, లోన్లు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, ప్లస్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ 100% అనమాట. అంటే ఇప్పుడు ఏ స్టేట్ అయినా కానీ, ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండ్రు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయిండ్రు, పోయి అమెరికా నుంచి మన ఎన్ఆర్ఐలకి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి అని అడగటం జరిగింది. వాళ్ళు పెడతామని అనటం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు లేటెస్ట్ గా అంటే విశాఖపట్నంలో TCS కి ₹1 ఎకరం చొప్పున కొన్ని ఏళ్ల పాటు కొన్ని 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ గా BEML కి 99 పైసలకి ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి అంటే ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి, దాంతో పాటు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వాలి. అప్పుడు ఆ స్టేట్ లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ స్టేట్ వాళ్ళకి అంటే జాబ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే అనమాట. 187 ఓవరాల్ గా స్టార్ట్అప్ కంపెనీస్ కి అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అవును, అదే అనేది 187 స్టార్ట్అప్ కంపెనీలు పెడితే ఎవరెవరైతే కొత్త జనరేషన్, అంటే ఇప్పుడే డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, బీటెక్ MBAనో డిగ్రీలు అయిపోయి వాళ్ళు ఎవరైతే ఆ స్టార్ట్అప్ కంపెనీలు పెట్టదలుచుకుంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది 100%, ప్లస్ లోన్లు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, దానికి తగ్గ మార్కెటింగ్ కానీ, దానికి తగ్గ కోచింగ్ కానీ, ట్రైనింగ్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ప్లాన్స్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్ లో, ఏదైతే ఈ స్టార్ట్అప్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, అవన్నీ కనుక చేసుకుంటే వాళ్ళకి అంటే ఇప్పుడు కొన్నాళ్ళు ఉంటుంది. ఎందుకోసం అంటే సెట్ అయ్యేంత వరకు వాళ్ళు మార్కెటింగ్ అనుకోండి, దాని మీద ఎక్స్పీరియన్స్ అనుకోండి, వాళ్ళు ఒక విధంగా సెట్ అయ్యేంత వరకు టైం తీసుకుంటారు. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక సెట్ అయిపోతారు. అప్పుడు ఆ కంపెనీతో, అంటే దీంతో ఏంటంటే ఎక్కడెక్కడైతే విలేజెస్లల్లా, డిస్ట్రిక్ట్లల్లా ఇండస్ట్రీస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, దాంతో జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరగడం వల్ల అంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనకి ఫారిన్ కరెన్సీ రావడం జరుగుతుంది. ఫారిన్ కరెన్సీ వస్తే మనం స్ట్రాంగ్ అయిపోతాం, అంటే ఎకానమీ బాగుంటుంది. ఎకానమీ బాగుందంటే మనం స్ట్రాంగ్ ఉన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఒక గుర్తింపు స్థానంలో ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక గుర్తింపు రావడం జరిగింది. అంతకుముందు మనల్ని అంతగా గుర్తించని దేశాలు కూడా ఇప్పుడు ఈ పాకిస్తాన్ తోటి అందరూ గుర్తించడం జరిగింది. అంటే ఎకానమీ అనుకోండి, స్ట్రాంగ్ అనుకోండి, ఒకవేళ ఏదైనా జరిగితే, యుద్ధం వస్తే విత్ ఇన్ మినిట్స్ లోనే వీళ్ళు ఎదుర్కోగలరు అనేది అర్థమైపోయింది ప్రపంచ దేశాలు.